అసలు ఏఎల్పికి 6 months ట్రైనింగ్ ఎందుకు? మీ అందరికి ఫ్యూజ్ ఎగిరిపోయే విషయం ఒకటి చెప్పనా? 6 months ట్రైనింగ్ అయ్యాక కూడా నీకు ట్రైన్ డ్రైవ్ చేయడం రాదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎస్, ఎంత కష్టపడి ఇంత కాంపిటీషన్ బీట్ చేసి జాబ్ కొట్టి వచ్చి ఇంత ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యాక నువ్వు డ్యూటీ ఎక్కి నేను ఇప్పుడు ట్రైన్ డ్రైవ్ చేస్తాను రా అని అనుకున్నప్పుడు నువ్వు రియలైజ్ అయ్యే విషయం ఏంటో తెలుసా? నువ్వు ట్రైన్ డ్రైవ్ చేయవు. మీ అందరు ఏమనుకుంటారు అంటే నేను ఏఎల్పి అయిపోగానే ట్రైన్ డ్రైవ్ చేసేస్తాను అనుకుంటారు. నో, అలా అవ్వదండి. మాకు ఏఎల్పి ట్రైనింగ్ 6 months అయింది. ఆ 6 months లో 4 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండ్ 2 months ఫీల్డ్ ట్రైనింగ్ అన్నమాట. సో ఇది ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఈ 4 months ట్రైనింగ్ లో క్లాస్ రూమ్ లో ఏమేం చేశారు అంటే ఏసీ ఇంజిన్స్, డీజిల్ ఇంజిన్స్ అని ఉంటాయి అన్నమాట. ఏసీ అంటే ఎయిర్ కండిషన్ ఉండేవి కాదు, ఆల్టర్నేట్ కరెంట్ తో రన్ అయ్యేది. ఆ లోకోస్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఏ ఇంజిన్ ఎలా వర్క్ అవుద్ది, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి, అన్ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ట్రైనింగ్ లోనే కరెక్ట్ గా నేర్చుకో, ట్రైన్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా రిపేర్ చేయాలి, కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటది అనమాట. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ ఎందుకంటే మనకి తెలియలేని సబ్జెక్ట్ కదా, కొత్తగా ఉంటది. అది కూడా ప్రాక్టికల్ గా నేర్పిస్తారు కాబట్టి చాలా బాగుంటది నేర్చుకోవడానికి.